US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు జారీ అయ్యాయి. గతంలో ఇది ప్రభుత్వ భూమిలో ఒక పార్కుగా ఉండేటువంటి స్థలము. దీనికి అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ అక్కడ దాదాపు నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కలెక్టర్కు ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో కలెక్టర్ ఆర్డీఓకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అక్కడ దానికి ఉన్నటువంటి అనుమతులు ఏంటి, ఏ అంశాల మీద దీనికి పార్టీకి స్థలం కేటాయించారంటూ తెలుసుకోవడం కోసం మున్సిపాలిటీ యాక్ట్ 2019 254 కింద నోటీసులు జారీ చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భవనం కేటాయింపు కాపీలు వెరిఫికేషన్ చేయాలంటూ ఇప్పటికే కలెక్టర్ ఆదేశం జారీ చేసింది. దీంతో పాటు మున్సిపల్ చట్టం ప్రకారము ఇక్కడ నోటీసులు జారీ అయినటువంటి నేపథ్యంలో అన్ని అనుమతులు ఉన్నాయా లేవా తెలుసుకోవాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో దీనికి సంబంధించి నిన్న పార్టీ కార్యాలయానికి అంటే పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇక్కడ దాస్యం వినయ్ భాస్కర్కు నోటీసులు అందినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పార్టీ కార్యాలయం దగ్గర ఎలాంటి హడావుడైతే ప్రస్తుతానికి లేదు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలోనే ఇక్కడ క్యాంపు కార్యాలయం కూడా పక్కనే ఉన్నది. ఇది ఇక్కడ ఒకటి పార్టీ కార్యాలయము, దీని పక్కనే క్యాంప్ కార్యాలయం రెండు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు పక్కనే ఉండడము, అలాగే ఇక్కడ కాంగ్రెస్ కార్యకలాపాలు జరగడము, ఇక్కడ బీఆర్ఎల్ని మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా అన్నీ ఇక్కడ చూస్తున్నాము. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు కూడా ఈ పార్టీ కార్యాలయంలోనే జరుగుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే గారి ఈ క్యాంపు కార్యాలయానికి సంబంధించి అందరూ ఇక్కడికే వస్తుంటారు, కలిసిపోతూ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇక్కడే పక్కనే ఒక క్యాంపు కార్యాలయం, పక్కనే పార్టీ కార్యాలయం రెండు పక్కనే ఉండేవి. కాబట్టి అప్పుడు వాళ్ళకి అనుకున్న విధంగా వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కొంత తేడా వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయము. ఈ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇక్కడ మొన్నటి వరకు అంటే కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా పార్టీ కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అధికారులు కూడా అదే నోటీసులు జారీ చేసినప్పుడు ఇక్కడ కొద్దిగా ప్రాధాన్యత సంతరించుకుంది. మనం చూసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి వివరాలని కూడా మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కాజీపేట సర్కిల్ 11 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ అంటే వీళ్ళు ఆదేశాలు జారీ చేశారు. ఇది దాదాపు బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయము 1066 సర్వే నెంబర్లో ఇది ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అసలు నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారా, లేకపోతే అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏడాపెడా తమకు కావాల్సిన విధంగా మార్చుకొని ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు కూడా కలెక్టర్ కలిశారు. కలెక్టర్ కలిసిన తర్వాత ఈ అనుమతులపై కొంత విచారణ చేయాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పి వారికి కలవడంతో మొన్న 21వ తారీఖు కలిశారు. ఆ తర్వాత వెంటనే సీఎం గారు కూడా మొన్న హనుమకొండ ఇక్కడ వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చారు. వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కూడా ఇక్కడ పూర్తిగా అన్ని పరిశీలించారు. ఏ పార్టీ కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయన్న దాని మీద కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఏమేమి జరుగుతుంది అని చెప్పి ప్రస్తుతానికి పార్టీ కార్యాలయంలో ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో దాదాపు ఏ కార్యక్రమాలు ప్రతి పార్టీ కార్యకలాపాలు కూడా ఇక్కడే ఉంటాయి. దీనికి పక్కన ఇది ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఆఫీస్ రూమ్ పక్కనే ఇంకొక పెద్ద అంటే కార్యకర్తలు వచ్చి ఉండడానికి కూడా దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలు ఒకేసారి సమావేశం కావడానికి మరొక పక్కన ఇంకొక ప్రాంగణం ఉంది. దాంట్లో కూడా చాలా పెద్ద కార్యకలాపాలు కూడా సాగుతాయి. దీనికి సంబంధించి ఒక్కసారి మీరు దాంట్లోకి కూడా వెళ్ళి మనం పరిశీలిద్దాము. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉండేది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు మనం చాలా కార్యకలాపాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మనము లోపలికి వెళ్ళి ప్రయత్నం చేద్దాము. ఇక ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇది సమావేశ మందిరం, మీటింగ్ హాల్. దీనికి సంబంధించి కూడా అంటే ప్రతిదీ ఒక ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి అనేది కూడా ఒక ప్లానింగ్ ప్రకారం తీసుకున్నారు. ఒక్కసారి మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. ఇదే పార్టీ కార్యాలయము, భారతీయ రాష్ట్ర సమితి కార్యాలయం హనుమకొండ జిల్లా కేంద్రంగా ఇది దాదాపు ఉంది. ఒక 500 మంది ఒకేసారి కూర్చోడానికి కూడా పెద్ద హాల్గా ఇది ఉంది. అన్ని కార్యకలాపాలు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా ఇక్కడే సాగుతాయి. ఒక్కసారి దీనికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇక్కడ దాదాపు ప్రస్తుతంకు అందుబాటులో ఎవరు లేరు, కానీ కార్పొరేటర్లు మాత్రం వచ్చి వెళ్తుంటారు. ప్రస్తుతానికి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా నిన్న మొన్న కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీ కార్పొరేషన్లో
తాము ఆధిపత్యం కోసం కూడా రెండు పార్టీల మధ్య ఒక మంచి యుద్ధ వాతావరణం నెలకొంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనం చూసాము ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో. నువ్వా నేనంటూ దాదాపు కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. బడ్జెట్ సమావేశాలు జరగకుండా కూడా అడ్డుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఎట్లా ఉంది పరిస్థితి, అసలు నిజంగా నోటీసులు ఏ అంశాల మీద వచ్చాయి, అసలు వచ్చాయా లేదా అన్నటువంటి దాని మీద మనం కొద్దిగా ఇక్కడ ఇండ్ల నాగేశ్వరరావు గారు వరంగల్ కార్పొరేటర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాము. చెప్పండి సార్, ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు వచ్చాయని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ తెలిసిందే. అసలు నోటీసులో ఏమని పేర్కొన్నారు, ఎవరికి వచ్చాయి నోటీసులు? ఇవాళ హన్మకొండ జిల్లా పార్టీ ఆఫీస్కు ఇవాళ రావడం జరిగింది నోటీసు. వితిన్ కార్పొరేషన్ నుంచి వితిన్ 3 డేస్లో దానికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. మేము ఒక్కడే చెప్పాల్సుకున్నాం. ఇవాళ మేము చట్టబద్ధంగా దీన్ని నిర్మించుకున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమాల పునాల మీద ఏర్పడ్డది. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది అబద్ధాల పునాల మీద ఏర్పడ్డది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా ఆఫీసులో మేము నోటీసులు ఇవ్వలేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన హక్కు ఏ రాజకీయ పార్టీ అయినా ఆఫీసులు కట్టుకోవాలి. సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ మేమైనా ఎవరైనా కట్టుకోవడం జరిగింది. ఇవాళ అంతెందుకంటే కాంగ్రెస్ పార్టీ హన్మకొండలో ఉన్నది, ఏ స్థలమో అందరికీ తెలుసు. అదేవిధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్, ఆ గాంధీ భవన్ స్థలం కూడా ఎవరో అందరికీ తెలుసు. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా రాజకీయ ఉద్దేశంతో ఒకరి నోటీసు ఇవ్వలేదు, ఒకరు కూలగొట్టలేదు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి కాగానే అక్కడ ఆంధ్రలో ఆయన గురువు అయిన చంద్రబాబు కూలగొడతారు కనుక నేనేందుకు కూలగొట్టదు అనుకొని ఇలా బీఆర్ఎస్ మీద పెడుతుండేమో. మేము దీన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటాం, న్యాయస్థానంలో దీన్ని చూసుకుంటాం. దీన్ని మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేము చూసుకుంటాం. ముఖ్యంగా అందులో ఏం చెప్పారంటే నారాయణ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్నది కనుక పార్టీ ఆఫీసు ఉండద్దు అంటారు. అరే ఆయన ఆఫీస్కు మాకేం సంబంధం? ఆయన ఆఫీస్ ఉంటే మా పార్టీ ఆఫీస్ ఉండద్దా? పార్టీ ఆఫీస్ నారాయణ రెడ్డి గారు ఇచ్చారు, వారి పార్టీ ఆఫీస్ ఉంది కనుక మీ పార్టీ ఆఫీస్ ఉండద్దు. వారి క్యాంప్ ఆఫీస్కి ఉంటే ఉండనియండి. ఆయనకు అంతలా ఇబ్బంది సెక్యూరిటీ పెట్టుకోమని, మొత్తం ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టుకోమని, లేదా ఆయన ఎక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ఇంకో ప్రభుత్వ దాంట్లోకి షిఫ్ట్ కమ్మండి. దీన్ని ప్రభుత్వ ఆఫీస్కి అండి, ఆర్డీఓకో అడిషనల్ కలెక్టర్కో ఇది ఆఫీస్కి కేటాయించండి, ఏదైనా ఒక ప్రభుత్వ ఆఫీస్కి కేటాయించుకోమనండి. అంతే తప్ప ఆయన ఉన్నాడు కదా అని చెప్పేసి దీనికి నోటీసులు ఇచ్చి వితిన్ ది షార్ట్ టైం అలా 3 డేస్లో ఇవ్వాలని చెప్పడం చూస్తే ఇలా ఈ కోణం పక్కా రాజకీయ దురుచంతో కనిపిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అని అంటున్నారు. ఇది గతంలో ప్రభుత్వ పార్కుగా ఉన్నది, అంటే కాలనీలకు సంబంధించినటువంటి పార్కులకు కేటాయించినటువంటి స్థలం కాబట్టి దీన్ని మళ్ళీ స్వాధీనం చేసుకుంటారా, లేకపోతే మీకున్నటువంటి అనుమతులు ఏంటనేది ప్రశ్నించారు. నిజంగా మీకున్నటువంటి అనుమతులు ఏమేమి? ఆల్రెడీ మాకున్న అనుమతులు ఆల్రెడీ మేము చూపిస్తాము. ఆల్రెడీ వాళ్ళకు అడిగినప్పుడు చెప్పడం జరిగింది. ఇదే కాదు, ఇంతకుముందు నోటీసులు ఇస్తే కూడా మేము సమాధానాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా కావాల్సుకొని 3 డేస్ షార్ట్ టైంలో ఇచ్చేసిళ్ళు. ఇవన్నీ కూడా మాకు ఉన్నాయని కూడా మేము న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒక విధమైనటువంటి వాతావరణం తెలుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అలాగే కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం, అంటే గతంలో రెండు ఒకటే. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ క్యాంప్ కార్యాలయం ఉండేది, ఇక్కడ పార్టీ కార్యాలయం ఉండేది. కానీ ఇప్పుడు పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో అది కాంగ్రెస్ పరమైపోయింది, ఇది మాత్రం పార్టీ కార్యాలయం ఇక్కడికే ఇలాగే ఉంది. కానీ దీని మధ్యలో ఏ ఉద్దేశంతో ఇదంతా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? చెప్తున్నాం కదండి, పక్కా రాజకీయ ఉద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉండడంతో ఆయన నిత్యం కార్యకర్తలతోటి, ప్రజాప్రతినిధులతోటి ఇక్కడ ఒక దర్బార్ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇలా ప్రజల పట్ల ప్రజాక్షేత్రంలో ఉండడం కోసం నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేపు 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. నిరుద్యోగ యువత ఇక్కడ ఎక్కువ భాగస్తున్నారు. ఎందుకోసానికంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని అన్నప్పుడు జాబ్ మీద క్యాలెండర్ లేదు. కానీ దీని మీద చాలామంది ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు, మళ్ళీ మా చెంత చేరుతున్నారు. ఒక రాజకీయ దురుద్దేశంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసు ఉండదని కక్షపూరిత సాధన ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప ఇలా వేరే ఒక ఉద్దేశం లేదు. మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని చూసి ఎందుకు మీరు అంత ఉలిక్కిపడతాను? మీ పరిపాలన మీరు చేసుకోండి. ఏ రోజు అనమ్మా ఇలా మేము అంత ఉద్యమ పోరాటం లోపల కూడా ఏ ఒక్క నాయకునికి హాని చేయలేదు. మేము మా నిరసన తెలిపింది తప్ప ఏ నాయకుని హాని చేయలేదు. ఇలా మేము ఎందుకు మీకు హాని చేస్తామని భయపడుతున్నారు? ఇలా చాలా స్పష్టంగా నోటీసులు చెప్పారు. నారాయణ రెడ్డి గారు చెప్పారు కనుక, వారు ఇచ్చారు కనుక నోటీసులు ఇస్తారట. అంటే ఇంకోరు వెళ్ళే చెప్తారు, పుల్లే చెప్తారు. ఇవ్వడమేనా? నీకు ఏమైనా అభ్యంతరం ఉంటే నీకు సెక్యూరిటీ పరంగా చూసుకోండి, లేకపోతే మీరు ఇంకొకటి పోవడం చూసుకోవాలి. అంతేకాని మా మీద చేస్తున్నారంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉంటుందని చేస్తున్నారు. మేము కూడా దీన్ని న్యాయస్థానంలో తెలుసుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ విషయాన్ని మాత్రం ఒకసారి మనం పరిశీలిస్తే ఇది ఒక రాజకీయ దురుద్దేశంతో జరుగుతుంది అంటున్నారు. పక్కనే కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగమే ఇదని చెప్పి అంటున్నారు. దాదాపు 1066 సర్వే నెంబర్లో ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణంగా ఇది ఉంది. దాదాపు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన కేటాయింపు కాపీలు వెరిఫికేషన్ చేయాలంటూ ఇప్పుడు నోటీసులో ఇక్కడ పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సెక్షన్
254 కింద నోటీసులు కూడా జారీ చేశాయి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా దీనిపై మండిపడుతున్నారు. ఇక్కడ మన హనుమకొండ జిల్లా అధ్యక్షులు కూడా దీనిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి మరొకసారి ఇక్కడ వివరాలు అయితే మనకు ఒకసారి చూద్దాము. ఇక్కడ హనుమకొండ ఆర్డీఓ నుండి ఈ లేఖ వచ్చిందంటూ తెలుస్తుంది. ఇక్కడ హనుమకొండ మండలంలోని ఇక్కడ సర్వే నెంబర్ 1066 ఏసీ అంటే దీనికి సంబంధించి భవన నిర్మాణానికి మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించడానికి మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించడానికి పేర్కొన్న దృష్ట్యానే ఈ ధృవీకరణ భవన అనుమతి కాపీలు ఇక్కడ సమర్పించాలన్నట్టుగా ఇక్కడ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం దీనిపై ప్రతి ఒక్కటి మనకు అన్ని విషయాలు తెలవాల్సి ఉందని చెప్పి అధికారులను కూడా ఇప్పటికే పంపించారు. ఆ పంపించినటువంటి నేపథ్యంలో 3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి సమాధానం మాకు చెప్పాలని చెప్పి అంటున్నారు. కానీ 3 రోజులు అనేది చాలా షార్ట్ టర్మ్, ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే ఇంకా వివరణ కాపీలు అన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అంటున్నారు. కానీ 3 రోజులలో సమర్పించేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. గతంలో ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి మున్సిపల్ పార్క్. ఈ పార్క్ ప్లేస్లోనే అప్పుడు అనుకూలంగా ప్రభుత్వం ఉంది కాబట్టి నిర్మించారు అని చెప్పి ఇక్కడ మిగిలిన వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఈ స్థలాన్ని అంటే ఒకవేళ అవసరం అనుకుంటే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా, లేకపోతే దీన్ని మొత్తం పార్టీ కార్యాలయం లేకుండా చేద్దామన్నటువంటి ఉద్దేశం అనేది తర్వాత చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది అయినప్పటికీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొన్ని పార్టీ కార్యాలయాలకు కూడా నోటీసులు జారీ అయినటువంటి నేపథ్యంలో హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి 3 రోజులు అంటే ఈ రోజు నిన్న నోటీసులు జారీ అయ్యాయంటే ఈ రోజు రేపు ఎల్లుండి అంటే ఈ 3 రోజులలో ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. ఇక్కడ వీళ్ళు పార్టీ కార్యకలాపాలకు సంబంధించి అలాగే పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి పత్రాలు సమర్పిస్తారా, లేకపోతే తదుపరి కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి యాక్ట్ అలాగే మున్సిపాలిటీ చట్టం సంబంధించినటువంటి యాక్ట్ ఏ విధమైనటువంటి విషయాలు వెల్లడిస్తాయో దానికి సంబంధించి మరిన్ని వివరాలు తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.